నీ అవ్వ జర్రంతల పోయిందివా, లేకపోతే పొద్దు ఇండియాని పిసికేస్తోళ్ళం. ఆహా, చేసినంత చేసి ఎందుకట్లా విసుక్కుంటావు? అగో, నేనేం చేసిండ్రా వారి అంత మాట అన్నావు? అరే అవులే, పవర్ ప్లేలు ఆడేటప్పుడు ఎట్లా ఆడాలి? పల్ల పల్ల సపరియాలే. నువ్వేమో తుడుకుమని 33 బాల్ ఆడి 32 రన్లు కొట్టినావు. అదే పట్ట పట్ట 2 3 సిక్స్లు దంచుంటే మ్యాచ్ మన చేతులుండేది. మనం ఆడింది ఎవరితో తమ్మి? గా ఇండియా వాళ్ళతోని. మరి గాల బౌలింగ్ ఎట్లుంటది? ఒక రేంజ్ లో ఉంటదని జరంత రెస్పెక్టింగ్ చేసిన తర్వాత ఎరికైంది ఏం లేదు, అంత ఒట్టిదే డొల్లా. తట్టుకో తట్టుకో, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడిర్రు. మ్యాచ్ గెలిచింది మేము, మీరు కాదు. మేము గట్టిగా కాన్సన్ట్రేట్ చేస్తే కథ వేరే ఉండేది. ఈ పొద్దు మేము కావాలని అట్లా ఆడినాం. మ్యాచ్ గెలిచింది మీరే కావచ్చు, మేము నలుగురు మనసు గెలిచినాం. మనసులా? ఎవరివే ఆ మనసులు? ఇంకెవరి? సూపర్ 4 పోయినా మీ నలుగురి. ఎస్, కరెక్ట్ చెప్పిన సింగు. ఇక చూసుకో, చూపిస్తా మా ప్రతాపం. గీ డిపెండింగ్ ఛాంపియన్ కాటేసి ఈసారి కప్పు మేమెత్తుకపోతాం. రషీద్ గాను, ఏం మనుషులువా మీరు? మీ వల్లనే వీళ్ళు ఇప్పుడు అట్లా ఎగురుతారు. గంత మంచి స్పిన్ అడగ పెట్టుకొని చూతా సూపర్ 4లకు రాకపోతివి. ఎట్లా ఇట్లయితే ఏం చేద్దామన్నా? టైం మంచిగా లేక కాలం కాటేసింది. ఇయ్య! కాలం కాదువా కాటేసింది, మేము. మమ్మల్ని దొక్కి పైకి పోదాం అనుకున్నారులే. గీ నాగినీళ్ళు పుసగొడితే ఎట్లుంటుందో ఎరికేందా ఇప్పుడు? మీరు నాగినీళ్ళు కాదురా, ఎంత తొక్కినా సావని బురద పాములు. నువ్వేం ఫికర్ చేయకవా రషీదు, గీడ మేము ఉన్నాం కదా, మేం దొక్కుతాం తీ. తొక్కుతే పసరెళ్ళాలే. చూసినాం, గీ ఓమనోళ్ళు మిమ్మల్ని ఎట్లునికిచ్చిరో చూసినాం తీ. దాసు, అంతా ఎగరగవా. మేము మా భూమిలోకి రెస్ట్ ఇచ్చినాం. లేకపోతే మా ఓన్ బౌలింగ్ కి మోకాల్లో మొగమో పగిలిపోయేది. అప్పుడు ఎరికేది మా ప్రతాపమేందో. అంటే బూమ్రా ఒక్కడేనా మీ దాంట్లో బౌలరు? మిగతా వాళ్ళు బౌలర్లు కాదా? మా ఫైజల్ చూడుర్రి ఎట్లేసిండో బౌలింగ్. ఇండియా మీద మేడిన్ ఓవర్ వేయగానే కాలు భూమి మీద నిలబడతలేదు తమ్మిన్కి. అగ చూడు మేఘాలలో తిరుగుతాడు. తమ్ముడు పైసలు ఏడునో తమ్మి? అన్నా, నా పేరు పైసలు కాదు, ఫైజలు. నేనేసిన మేడిను. సరేగాని తమ్ముడు, గా మేఘాలను జరంతా పక్కా జరగమను. సూర్యుడు కనిపించాక చాలా దినాలైతుంది. వర్షం పడి పడి పిల్లకాయలకు వర్షం బట్టి ముక్కులు కారుతున్నాయి. ఏం మాట్లాడుతున్నావు అన్న? ఎట్లయినా ఎలిమినేట్ అయినామని గా పిల్లగాల ముక్కులు దూడమంటావేంది? మరి లేకపోతే ఏంది మిల్లొల్లి? మేమేదో మా వాళ్ళందరికీ ప్రాక్టీస్ అవుతుందని లైట్ తీసుకుంటే ఎగిరెగిరి పడతారు. అప్పటికే మా అభిషేక్ శర్మ మొత్తుకున్నాడు గట్టిగా 300-400 కొట్టి గా ఇంగ్లాండ్ రికార్డ్ బ్రేక్ చేద్దామని. ఏగి చిన్న పిల్లకాయల మీద మన ప్రతాపం ఏందో అని నేనే వద్దన్నా. నీ అవ్వ నెక్స్ట్ మ్యాచ్ ను చూపిస్తాం ఆగురి ఒక్కొక్కరికి. జితేందర్ సింగ్, నీకు దిమాకున్నా అదివే? ఓడిపోయినాక మూసుకొని మూల కూర్చోవాలి గాని గీ లొల్లేంది? ఓ పిజమకపోడా, నేనేమన్నా నా మీదకి ఎగురుతాను? అయిందేదో అయిపోయింది కదా, మళ్ళా గీలను ఎందుకు రెచ్చగొడతావు చెప్పు. గీళ్ళు తర్వాత ఆడేది మాతోనే. నేను అట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి. నువ్వేం పరిచయం కాకన్నా, ఈ మ్యాచ్ లో ఎట్లయినా 6 సిక్స్లు కొట్టి నా తడాకైందో చూపిస్తా. గా మాట నీకు గింతన మాన ఉండాలరా వారి. 3 మ్యాచ్లలో వరుసగా 3 డకౌట్లు అయితివి. ఇంకెప్పుడు నువ్వు ఆడేది? ఈ మ్యాచ్ లో కొడతా చూడు. ఈ పొద్దు నేను ఆడే ఆటకి రికార్డుల మూత మోగిపోవాలి. తమ్ముడు, నువ్వు 6 బాళ్ళకు 6 సిక్స్లు కొట్టుడేమో గానీ నీకు అద్భుతమైన రికార్డు కొట్టే ఛాన్స్ ఉందివే. గట్లనా? ఏందది? ఏం రికార్డు? ఇప్పటిదాకా వరుసగా 3 మ్యాచ్లలో 3 డకౌట్లు అయినావు. ఇంకా 3 మ్యాచ్లు ఉండనే ఉన్నాయి. గన్ల సుత వరుసగా డకౌట్ అయినావంటే రికార్డులే రికార్డు. వరుసగా 6 మ్యాచ్లలో డకౌట్ అయిన వీరుడు, ఆసియా కప్లో ఒక్క రన్ సుత కొట్టని ధీరుడు, పాకిస్తాన్ పరువు తీసిన పరమ నీచుడు అని పోతూనే ఉంటారు. నాకు అర్థమైంది కథ. మా ఇజ్జత్ దిద్దామని అనుకుంటా మురుస్తున్నారు కదా. నేనున్నా ఇక్కడ. 6ల మోత వికెట్ల వేట ఎట్లుంటదో నేను చూపిస్తా. మీ అసొంటోళ్ళని చాలా మందిని చూసినాం. ఈ పొద్దు మేము కొట్టే కొట్టుడికి నిద్రలు చూస్తే మేమే యాదికొచ్చి గజ్జును వణకాలే. అంత సినిమా లేదు ఇక్కడ. ఫస్ట్ ఓవర్ అనే ఓపెనర్ ఇద్దరు అవుట్ చేసి నా వేట షురు ఎత్తా. అభిషేకు షేకాడిత్తా. ఆఫ్రీది నీకో బంపర్ ఆఫర్ ఇస్తానా? ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా నన్ను అవుట్ చేయి. లేకపోతే బొమ్మ కనిపిస్తా చెప్తానా. మనకు తెలిసిందల్లా ఉన్నంతసేపు ఊపుడే ఊపుడు. నీకు ఈ పొద్దుంత సినిమా లేదమ్మా. ఫస్ట్ బాల్ కు నిన్ను, సెకండ్ బాల్ గిల్లుని ఎట్లా అవుట్ చేస్తానో మీరే చూడు. ఏందివా నీకు అలా గింజుకుంటాను? గిల్లంటే ఏందనుకుంటాను? ఏం మ్యాచ్ ఎట్లా ఆడాలనో నాకు తెలిసినట్టు గీడ ఎవ్వరికి ఎరకలేదు. అవసరమైతే ఒక్కనే మ్యాచ్ మొత్తం కథం పట్టి తెరిగేనా? అందరికి చెప్తానా, చాలా జాగ్రత్తగా నుర్రి. ఈ మ్యాచ్ మనం ఎట్లయినా గెలిచి రివెంజ్ తీసుకోవాలి. లేకపోతే మనల్ని మన ఊళ్ళో సుతరాని ముందే చెప్తానా. కప్పు కొట్టకపోయినా సరే గాని గీ ఇండియాలో మేము మాత్రం గెలవాలి. నీ అవ్వ గీ సల్మానాగా ఆగతట్లేడు కదా, ఎట్లయినా సరే గెలవాలని చాలా కసి మీద ఉన్నట్టున్నాడు. ఏముండి ఏం లాభం చెప్పు? గాలు గెలిచే ముచ్చటేనా? గీడున్నది ఎవరనుకుంటావు? వీరపుత్రుడు, గెలుపు ముద్దుబిడ్డ శివన్ దుబే. నేనుండగా మ్యాచ్ ఓడిపోతామా?